హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో మెటామాస్క్ వాలెట్ ఎట్లా క్రియేట్ చేయాలో బ్రౌజర్ ఎక్స్టెన్షన్‌లో చూద్దాం. సో, ముందుగా మనం గూగుల్‌లోకి వెళ్ళి మెటామాస్క్ అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మెటామాస్క్. అయితే ఇక్కడ మెటామాస్క్‌కి క్లోన్స్ అండ్ ఫేక్ వెబ్‌సైట్స్ కూడా రావడం జరుగుతుంది. సో, మనం పర్టిక్యులర్‌గా ఒరిజినల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి అంటే metamask.io అని చెప్పి టైప్ చేయాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సో, metamask.ioలోకి వెళ్ళినాక ఎంటర్ మీద టైప్ చేస్తే మనము ఆటోమేటిక్‌గా మనము రియల్ అండ్ జెన్యూన్ వెబ్‌సైట్‌లోకి మనము వెళ్ళిపోతాము. సో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత కింద మీరు చూసినట్లయితే డౌన్‌లోడ్ ఫర్ క్రోమ్ అని కనిపిస్తుంది. సో, దీని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు క్రోమ్ బటన్ కనిపిస్తుంది ఇక్కడ. సో, దీన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ యాడ్ టు ఎక్స్టెన్షన్, యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి దీని యొక్క ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత. సో, మనము తర్వాత ఇక్కడ మనము ఈ డౌన్లోడ్ అయిన తర్వాత దీని మీద క్లిక్ చేసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోవడం జరిగింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పిన్ టు ఎక్స్టెన్షన్ బార్‌లో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం ఆ పిన్‌ని గనక క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మెటామాస్క్ యొక్క సింబల్ అనేది కనిపిస్తుంది. ఏంటి అది? లోగో. ఫాక్స్ అండి. ఫాక్స్ హెడ్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఇది లోగో. సో, ఇప్పుడు మనకి మెటామాస్క్ అనేది ఫస్ట్ స్టెప్ మనం డౌన్లోడ్ చేసి ఎక్స్టెన్షన్‌ని యాడ్ చేసుకోవడం జరిగింది. సో, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మెటామాస్క్ వాలెట్‌లోకి వెళ్ళి మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, అది మనం ఇక్కడ లోగో మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనల్ని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి అడుగుతుందన్నమాట. సో, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ సర్వీసెస్ దగ్గర అగ్రీ బటన్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే ఇంపోర్ట్ అన్ ఎగ్జిస్టింగ్ వాలెట్ అని ఉంటుంది. సో, దీన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి 12 ఫ్రేజ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో సీడ్ ఫ్రేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే పాత అకౌంట్ అనేది రిట్రీవ్ అవుతుంది. అయితే మనం ఇక్కడ కొత్త వాలెట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి, కొత్త అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి, క్రియేట్ ఎ న్యూ వాలెట్ అని కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెవర్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ వి డోంట్ నీడ్ టు ప్రొవైడ్ ద సర్వీస్ సచ్ యాస్ కీస్, అడ్రెసెస్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఎక్కడా కూడా మీ డేటా అమ్మడం కానీ, లేకపోతే మీ ఐపీ అడ్రెస్‌లు మేము కలెక్ట్ చేయడం గానీ, లేకపోతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది మేము తీసుకోము మీ దగ్గర అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట. ఓకే. ఐ అగ్రీ మీద మనం క్లిక్ చేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ మనము ఒక కొత్త పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ దీనికి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటున్నాను. సో, 2 అంటే కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాము. అలాగే దాన్ని కన్ఫర్మ్ చేయడానికి రిపీటెడ్‌గా సెకండ్ టైమ్ కూడా మనం అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ఐ అండర్‌స్టాండ్ దట్ మెటామాస్క్ కెనాట్ రికవర్ దిస్ పాస్వర్డ్ ఫర్ మీ. దీన్ని మనం టిక్ చేయాలి. క్రియేట్ ఎ న్యూ వాలెట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో, అంతేనండి. మనకి ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయడం జరిగింది. సో, సెక్యూర్ మై వాలెట్. సో, ఇది రికమెండెడ్ అన్నమాట. రిమైండ్ మీ లేటర్ కూడా మనం క్లిక్ చేయొచ్చు. బట్ సెక్యూర్ మై వాలెట్ మీద మనం క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సీడ్ ఫ్రేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేక్ షూర్ నోబడీ ఈజ్ లుకింగ్. సో, ఏంటంటే సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అండి. సో, ఇప్పుడు మనం ఈ బటన్ మీద మనం క్లిక్ చేసినాక మనకి సీక్రెట్ రికవరీ ఈ ఫ్రేజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని మనము కాపీ టు క్లిప్ బోర్డ్ అండ్ మనం ఎక్కడైనా రాసుకుని సేఫ్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మన అకౌంట్ మిస్ అయినా, మన పాస్వర్డ్స్ మర్చిపోయినా, మొబైల్ పోయినా మళ్ళా రిట్రీవ్ చేసుకోవాలి అంటే డెఫినిట్‌గా మనకి సీడ్ ఫ్రేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఉంటేనే మన అకౌంట్ అనేది మరలా రిట్రీవ్ చేసుకోవచ్చు. దానిలో ఉన్న మన క్రిప్టో కరెన్సీస్ ఏవైనా కూడా మళ్ళా మనము వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక అవి డెడ్ క్రిప్టో కరెన్సీ కింద, డెడ్ కాయిన్స్ కింద అలా ఉండిపోతాయి ఆ వాలెట్‌లో. సో, నోబడీ కెన్ రిట్రీవ్ అగైన్. సో, ఇప్పుడు మనం ఇది మొత్తం నంబర్ వైస్‌గా అంటే ఏ నంబర్ దగ్గర ఏదుందనేది మనం రాసుకొని యెస్. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లాగా కొన్ని నంబర్స్ మిస్ చేసి వాడు అడగడం జరుగుతుంది. అప్పుడు మనం నంబర్స్ వైస్‌గా రాసుకున్నాం కాబట్టి, సో, ఇక్కడ ఏవైతే మనం ఇవ్వాలో అంటే ఆ నంబర్ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేయాలి. మన వాలెట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. గాట్ ఇట్.
మన మెటామాస్క్ ఆప్షన్ అనేది ఇప్పుడు మన మెటామాస్క్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి వచ్చేసి అకౌంట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో దీనిలో మనము బై అండ్ సెల్ చేయొచ్చు, సెండ్ అంటే ఎవరికైనా పంపించొచ్చు, స్వాప్ ఆప్షన్ అంటే టోకెన్స్ టు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. క్రిప్టో కరెన్సీని ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్కి, ఒక టోకెన్ నుంచి ఇంకో టోకెన్ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బ్రిడ్జింగ్ అనేది ఉంది అండ్ పోర్ట్ఫోలియో కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిసీవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మెటామాస్క్ అనేది ఈథర్ వాలెట్ అండి. ఈథర్నెట్ అంటే ఎథీరియంకి సంబంధించిన కాయిన్స్ మాత్రమే ఇక్కడ మనం చేసుకోవచ్చు. బిట్ కాయిన్కి సంబంధించింది మనం చేయలేము. ఇక్కడ మనము ఎథీరియం అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లిని మెయిన్ నెట్ అని ఉంది. సో ప్రస్తుతానికైతే బిట్ కాయిన్ని దీనిలో మనం డైరెక్ట్గా ఇక్కడ తీసుకురాలేము. సో అది ఏం చేయాలంటే బిట్ కాయిన్ని మనం అదర్ ఎథీరియంలోకి మార్చుకుని ఇక్కడికి మనం తీసుకురావచ్చు తప్ప డైరెక్ట్గా బిట్ కాయిన్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోలేము మెటామాస్క్ వాలెట్లో. అండ్ ఇక్కడ మనకి మీరు కింద చూడొచ్చు ఇంపోర్ట్ టోకెన్స్. సో మనం ఇక్కడ టోకెన్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ మెటామాస్క్ సపోర్ట్ కూడా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఎన్ఎఫ్టీస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు మనము. అట్లానే యాక్టివిటీ, మనం ఏమైనా యాక్టివిటీ చేస్తుంటే ఆ యాక్టివిటీస్ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు అకౌంట్ 1 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనము మన యొక్క ఎథీరియం అడ్రస్ని కాపీ చేసుకుని ఇది ఎవరికైనా పంపించి మనం క్రిప్టో టోకెన్స్ అనేది, క్రిప్టో కరెన్సీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీరు అకౌంట్ 1 దగ్గర మీరు ఇంకా అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, లేదా హార్డ్వేర్ వాలెట్ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనల్ని అడుగుతుంది అనమాట, యాడ్ హార్డ్వేర్ వాలెట్, ఇంపోర్ట్ అకౌంట్, యాడ్ న్యూ అకౌంట్. సో ఈ విధంగా మన పాత అకౌంట్స్ కూడా తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మెటామాస్క్ వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీరు చూసారు కదా. ఇక్కడ మీరు ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే అకౌంట్ డీటెయిల్స్, వ్యూ ఆన్ ఎక్స్ప్లోరర్, స్నాప్స్, సపోర్ట్, సెట్టింగ్స్, లాక్ మెటామాస్క్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నేను లాక్ చేసేసాను. ఇప్పుడు నేను ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఉంటేనే ఇది ఇప్పుడు మరలా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను అన్లాక్ మీద క్లిక్ చేస్తే అన్లాక్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనము సెక్యూర్డ్గా ఈ మెటామాస్క్ వ్యాలెట్ని ల్యాప్టాప్స్లో, డెస్క్టాప్లో బ్రౌజర్ మోడ్లో ఎక్స్టెన్షన్ని యూజ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు మెటామాస్క్ యాప్ ఎలా యూజ్ చేయాలి మొబైల్ వర్షన్లో అనేది నేను వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.